లడ్డూ కల్తీ అంశం మీదన స్వామీజీలు ఒక్కటై ఒక పిలుపునిచ్చారు. మా గుండెలు పగిలిపోతున్నాయి. మహాపచారానికి పాల్పడ్డారు. వాళ్ళని శిక్షించే వరకు ఉద్యమిస్తామంటూ తాళ్ళాయిపాలెం శైవక్షేత్రపీఠాధిపతి శివస్వామి, అట్లాగే దారుణం చేసిన చర్యలు తీసుకోరా అంటూ మంగళగిరికి చెందినటువంటి కృష్ణమాచారి స్వామి, పథకం ప్రకారమే హిందువుల మీద దాడి జరుగుతుందంటూ స్వామీజీలందరూ మాట్లాడుకొచ్చారు. స్వామివారిని శాంతింపు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులందరినీ ముడుపులు సమర్పించమని అడుగుతామంటూ స్వామీజీలు చెప్పారు. హిందూ ధర్మం మీద విశ్వాసం ఉందని చెప్తున్న జగన్ని కూడా ముడుపు చెల్లించమని పత్రికాముఖంగా కోరుతామని చెప్పారు. లడ్డూ ప్రసాదం కల్తీతో దైవాపచారం చేసిన వాళ్ళు లోకానికి ఆన్ చేసినట్టేనని పిడుగురాళ్ళలోని శివరామ దీక్షితుల పీఠం మాతాజీ పేర్కొన్నారు. అలాగే జగన్ మోసాల గురించి హిందువులంతా గ్రహించారని గుంటూరుకు చెందిన పూర్ణయ్య స్వామి మండిపడ్డారు. వైకాపా నేతల కల్తీ నెయ్యి మీద తాము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాను, గతంలో కేసులు కూడా వేశాను, వినుకొండకు చెందిన శుభోదయ ఆనందస్వామి వెల్లడించారు. ఆనందస్వామి అట్లాగే పాలలో కల్తీ జరిగి నలుగురు చనిపోతే 6 గంటల్లో నిందితుని పట్టుకుని ఈ ప్రభుత్వం 2 ఏళ్లుగా తిరుపతి లడ్డీ కల్తీ విషయంలో ఎందుకు వేచి చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. లడ్డూని కల్తీ చేశారని పక్కాగా తేడతలమైంది. 5 ఏళ్ళు మాతో కల్తీ పదార్థాలు తినిపించారు. ఎప్పటికైనా ప్రభుత్వం వేచి చూసే ధోరణి వేడాలంటూ మంగళగిరికి చెందిన కృష్ణమాచారి స్వామి పిలుపునిచ్చారు.